కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో అధికారులపై దాడి కేసులో కీలక నిందితుడు సురేష్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు తెలుస్తోంది. దీంతో సురేష్ ను కొడంగల్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. కలెక్టర్ పై దాడి కేసులో సురేష్ ను A2గా పోలీసులు FIR లో పేర్కొన్నారు. ఘటన జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇవాళ పోలీసులు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. కలెక్టర్ బృందాన్ని ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్ద నుంచి ఊరిలోకి తీసుకెళ్లడంలో సురేష్ కీలకంగా వ్యవహరించాడనే ఆరోపణలు వచ్చాయి. అక్కడికి వెళ్లిన వెంటనే ఆందోళనకారులు నినాదాలు చేస్తూ ముందుకు దూసుకురావడంతో గందరగోళం ఏర్పడింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. కొడంగల్ నియోజకవర్గం లగచర్ల అధికారుల దాడి కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ప్రత్యక్షమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? రైట్ సంజన, ప్రస్తుతానికి ఏదైతే కొడంగల్ లో జరిగిన లగచర్లలో జరిగిన కలెక్టర్ పై దాడిలో ప్రధాన నిందితుడు సురేష్ A2గా ఉన్న సురేష్ మాత్రం ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. దాదాపుగా సంఘటన జరిగి 8 రోజుల తర్వాత మాత్రం పోలీసులకు లొంగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. గత 8 రోజుల నుంచి పరారీ ఉండి ఇప్పటికే సురేష్ పై ఎన్నో అనుమానాలు కావచ్చు, లేదు అంటే ఇటు కలెక్టర్ పై దాడి చేయడానికి అక్కడ ఉన్న రైతులను కావచ్చు, లేదు అంటే గిరిజనులను మాత్రం రెచ్చగొట్టి ఇక్కడ కలెక్టర్ కావచ్చు, ఇతర అధికారులను కూడా లగచర్లకు తీసుకెళ్లి అక్కడ దాడికి పాల్పడ్డట్టు ఎన్నో దీనిపై కథనాలు సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో రావడం అయితే జరిగింది. ఎట్టకేలకు దీనిపై దాడికి పాల్పడ్డ సురేష్ మాత్రం పోలీసులు అయితే అదుపులో తీసుకొని కొడంగల్ కోర్టులో మాత్రం హాజరుపరచడం అయితే జరుగుతుంది. మరికొద్ది సేపట్లో అతనికి అసలు రిమాండ్ ఎన్ని రోజుల రిమాండ్కి వెళ్ళబోతున్నారు ఏంటి, దీనికి ఛార్జ్ షీట్ లో కావచ్చు, మన దీంట్లో రిమాండ్ రిపోర్ట్ లో ఏం రాసింది ఏంది అనేసి మరికొద్ది సేపట్లో అయితే తెలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే నిజంగానే సురేష్ ప్రజల్ని రెచ్చగొట్టి ఇటు అధికారులపై కావచ్చు, లేదంటే కలెక్టర్ పై దాడికి ప్రయత్నించాడా ఏంటి అనేసి పూర్తి వివరాలు అతన్ని విచారించిన తర్వాత మరిన్ని విషయాలు, ఎందుకంటే ఇప్పటి వరకు అతను దాదాపుగా దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చూసుకున్నా కూడా పట్నం నరేందర్ ని కూడా అరెస్ట్ చేసి ఇప్పటికైతే ప్రస్తుతం కస్టడీలో ఉన్న చెర్లపల్లి జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే మరి సురేష్ నిజంగానే పట్నం నరేందర్ కు హెల్ప్ చేశాడా, ఎన్నిసార్లు కాల్ చేశాడు, ఈ దాడికి ఖచ్చితంగా ఇతను పాల్పడ్డా అనేది మాత్రం మరిన్ని పోలీసులు విచారణలో మాత్రం వెలుగులోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్టకేలకు మాత్రం ఏది చూసుకున్నా కూడా సోషల్ మీడియా కావచ్చు, మీడియాలో మాత్రం లగచర్ల విషయంలో చూసుకున్నా ఇటు బీఆర్ఎస్ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు మాత్రం ఈ ఫార్మా కంపెనీలపై తగ్గకూడదు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు కావాలని చేశారని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా కంపెనీ కోసం రైతుల పొట్టగొడుతున్నారు మాత్రం చెప్తున్నారు. ఎట్టకేలకు మాత్రం ఏది చేసుకున్నా కూడా లగచర్లాలు మాత్రం ఎంతకు ఉత్కంఠంగానే మారిందని చెప్పుకోవచ్చు. క్రాంతి, చెప్పండి, ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈ దాడికి సంబంధించి KTRA సూత్రధారి, అలాగే ఇతర ఆదేశాల మేరకు చేశారని చెప్పేసి కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు సురేష్ ఇన్ని రోజులు ఎందుకు అజ్ఞాతంలో ఉన్నాడు, ఇప్పుడు పోలీసులకు ఎందుకు లొంగిపోయాడు? రైట్ సంజన, ప్రస్తుతానికి ఇప్పటి వరకు 8 రోజులు గడిచిన తర్వాత మాత్రం సురేష్ లొంగిపోవడం అయితే జరిగింది. కలెక్టర్ దాడిపై మాత్రం కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే లగచర్లలో ఎక్కడ చూసుకున్నా కూడా అక్కడ ప్రజలు కావచ్చు, గిరిజనులు కావచ్చు ఇప్పటికీ ఇంట్లో ఉండడానికైతే భయపడుతున్నారు. ఆ ప్రాంతంలో మాత్రం ఎప్పుడు పోలీసులు వస్తారు, ఎప్పుడు ఎత్తుకెళ్తారు అనే భయంతో బ్రతుకుతున్న రైతులు. ఎందుకంటే అక్కడ ఫార్మా కంపెనీ వద్దు అనుకుంటూ కూడా ఇప్పటికే గిరిజనులు కూడా అక్కడ చెప్పుకుంటూ అయితే వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న ఎకరం 2 ఎకరాల భూమి కంటే ఎక్కువ ఏదీ లేదు. వాళ్ళు మొదటి నుంచి భూమికి అంటే రైతుగానే వచ్చామనుకుంటా కూడా అక్కడ గ్రామస్తులు కూడా చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే దీనికి ఏ పార్టీ కూడా మాకు ఎవరు రెచ్చగొట్టలేదని కూడా గ్రామస్తులు, గిరిజనులు ప్రతి ఒక్కరూ అక్కడ చెప్పుకుంటూ అయితే వస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఫార్మా కంపెనీ మీద ఈ రోజు నిన్న కాదు, గత 9 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచే ఈ ఫార్మా కంపెనీ కావచ్చు, లగచర్ల ప్రాబ్లం అనేది వచ్చిందని కూడా అక్కడ గ్రామస్తులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇటు బీఆర్ఎస్ నాయకుల మీద కావచ్చు, ఇటు KTR ని టార్గెట్ చేస్తూ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ప్రజల్ని రెచ్చగొట్టి చేశారనేది మాత్రం ఆరోపిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు సంజన. ఓకే, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.